ప్రధానంగా అంటే ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా నీళ్లు నిధులు నియామకాలు అనేది మన తెలంగాణ మొదటి నినాదం. సో గతంలో అది ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మార్పు అని చెప్పి కాంగ్రెస్ని తెచ్చుకున్నాం. మీరేమంటారు సార్? రెండు ప్రభుత్వాలు మీరు చూసిన వ్యక్తి, లోపలుండి చూసిన వ్యక్తి, మీకేమనిపిస్తా ఉంది సార్? ఒకటే, కాంగ్రెస్ పార్టీ గెలవలే, టీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలవలే, టీఆర్ఎస్ ఓడిపోయింది. ఎలా తేడా ఏంటంటే 14 ఏళ్ళ ఉద్యమం, అవును, 10 ఏళ్ళ రాజ్యం. అవును, 14 ఏళ్ళ ఉద్యమం, 9.5 సంవత్సరాల రాజ్యం. అవును. ఈ రెండింటినీ వెంబడించి ఉన్నారు టీఆర్ఎస్ వెనుక. అవును. అచ్చా, టీఆర్ఎస్ నాయకుడు తెలంగాణ దేలే, కలిసిన నాటి నుంచి విడిపోవాలనే ఆరాటం ప్రజలలో ఉన్నది. చెన్నారెడ్డి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి, ఆయన ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమం నడిచింది, తొలి ఉద్యమం. ఆనాడు తెలంగాణ తొలి ఉద్యమంలో చెన్నారెడ్డి లేడు. రైట్, అవును. చెన్నారెడ్డి లేడు అనేందుకు కారణం ఏంటంటే ఆనాడు సంగంరెడ్డి సత్యనారాయణ గారు సమితి ప్రెసిడెంట్ గారు ఉండేది. రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రాబోయి వెర్రి చెన్నారెడ్డి అనే పాట పాడిండు. అంటే రానట్టే కదా ఆనాటి వరకు. అంటే ఆయన కంటే ముందుగాల ఉద్యమం నడిచింది అన్నట్టే. కలిసిన నాటి నుంచి విడిపోవాలనే పోరాటం, ఆరాటం ప్రజలలో ఉంది. ఇది కవులు, గాయకులు, అనేక మంది ఉద్యమకారులు, ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కలిసి దీన్ని ఉనుక కుంపడి మాదిరిగా ఎప్పటికి కాపాడుతాను. ఎవడన్నా గట్టి నాయకుడు ఎత్తి ఊత్తే మడుతుంది, లేకపోతే మసులుతాను తప్ప ఈ కోణం ఎప్పటికి ఉన్నది. ఆనాడు మర్రి చెన్నారెడ్డి వచ్చి దాన్ని గట్టిగా దబాయించి ఊదిండు. సరే, ఆయన హోప్ ఉన్న లీడరు, ఆనాడు కెపాసిటీ ఉన్న లీడరు కాబట్టి ఆయన ఆదరించిండు, ముందడ పెట్టిండు, కెప్టెన్గా వ్యవహరించిండు. ఆనాడు 11 పార్లమెంటు సీట్లు వచ్చినాయి. సీట్లు వచ్చిన మరుక్షణమే ఆయన కాంగ్రెస్ తో జత కట్టిండు. ఆయన లబ్ధి కోసం ఆయన పోయిండు కానీ ఉద్యమం పోలే. కేసీఆర్ ఏం చేసిండే? ఆయన తెలుగుదేశం పార్టీలో ఎంటర్ అయ్యాడు. మొదలు కాంగ్రెస్ పార్టీలో ఉండే, దాని తర్వాత తెలుగుదేశం నాయకుడు ఆయన. తెలుగుదేశంలో 83లో ఓడిపోయాడు. అనే 78లో 83లో కదా తెలుగుదేశం పార్టీ, 83లో ఓడిపోయాడు. మళ్ళీ మిట్టర్ పోల్ వచ్చింది. దాని తర్వాత ఏది నాదెండ్ల భాస్కర్ రావు కాలంలో మళ్ళీ మిట్టర్ పోల్ వచ్చింది. అప్పుడు గెలిచిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యింది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినాక ఏమైంది? మళ్ళీ చంద్రబాబు వచ్చిండు. చంద్రబాబు వచ్చినప్పుడు ఈయనను అంటే ఎన్టీ రామారావు దించి ఇట్లా నాయకులల్లా కేసీఆర్ కూడా ఒకడు చంద్రబాబుతో పాటు జతగట్టినోడు కేసీఆర్ ఆల్సో. ఎన్టీఆర్ని దింపడానికి చెప్పులు వేసిన దాంట్లో చెప్పులు వేయించిన దాంట్లో ఈయన పాత్ర ఈయనకున్నది. కానీ ఈయన పేరు రాదు, చంద్రబాబు పేరు వస్తుంది అప్పుడు. అవును, చంద్రబాబు పేరు వస్తుంది. అవును. ఉపాయంలో ఉపాయశాలి ఈయన కూడా. చంద్రబాబు కాలంలో ఏమైంది? ఈయనకు ఒక పరాభవం జరిగింది. చంద్రబాబు తొలి దాంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయింది, కానీ మళ్ళీ చంద్రబాబు 2 సార్లు వచ్చింది కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేసిండు? ఈయనను డిప్యూటీ స్పీకర్ చేసిండు. గౌరవప్రదమైందే కానీ చెప్రాస్ పోస్ట్ వద్ద అనిపించింది నాకు. గౌరవప్రదమైందే, అవును, కానీ పవర్లెస్ పోస్ట్ అయ్యే వరకైనా ఆనాటి నుంచి నిలబడ్డాడు. ఆనాటి నుంచి సభకే పోలే ఆయన. ఆ మీటింగ్, ఆ శాసన మండలికే పోలే, శాసన సభకే పోలే. పోక ఏం చేసిండు? ఎంకులాడిండు. అప్పటి వరకు ఉద్యమం ఎక్కడెక్కడ ఉన్నది, తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏమి నడుస్తుంది అని ఆ దానిలో పడ్డాడు. ఆ తలదాకా తెలంగాణ గురించి లేదు, ఈయనకేం సంబంధం లేదు. ఈయన సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో బతికినోడే కదా. ఈయనకు తెలంగాణకి ఏం సంబంధం? ఆనాడు ఓట్లని నమ్మని పార్టీ అయినటువంటి, ఓట్లనే నమ్మని, ఓట్ల బహిష్కరణ కోరినటువంటి పీపుల్స్ వారిలో
తెలంగాణ విభజన జరగాలనే తీర్మానం జరిగింది. ఓ తెలంగాణ విభజన జరగాలనే తీర్మానం ఎలా జరిగింది? ఆ తీర్మానం అంటే పీపుల్స్ వర్క్ చేసి ఆనాడు స్వర్గీయ ఎవరు ఆయన పేరేదో నాకు తొందరగా గుర్తురాదు, మొన్ననే చనిపోయింది, ఆయన జైలు ఉండే, ఆయన పేరు గుర్తురావటం లేదు. ఆయనే తీర్మానం కాపీ తీసుకొచ్చిండు బయట. అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని పార్టీ కూడా ప్రత్యేక తెలంగాణ కావాలనే తీర్మానం చేసింది అప్పటికి. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన పార్టీ. అవును. బీజేపీ పార్టీ కూడా కాకినాడలో శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఆనాడు సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఉండే. రైట్. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు, ఒక ఓటు అయితే 2 రాష్ట్రాలు అయితే అనే తీర్మానం కాకినాడలో జరిగింది. తెలంగాణలో కాదు, తెలంగాణ అదే ఇటు సైడ్ కాదు, హైదరాబాద్ ఈ పక్కన కాదు, కాకినాడలో తీర్మానం చేసిండ్రు. పార్టీ తీర్మానం కాకినాడలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తీర్మానం అది. ఒక ఓటు 2 రాష్ట్రాలు, ఆంధ్ర కావాలి, తెలంగాణ కావాలని ఆనాడు బీజేపీ చేసి ఆనాటి వరకు ఉద్యమం విద్యార్థి లోకంలో ఉన్నది. ఆనాడు ఉద్యమం ఈ అన్ని పార్టీలలో ఉన్నది. అంటే విద్యార్థి లోకంలో ఉన్నది, ఉద్యోగస్తులలో ఉన్నది. అప్పటి వరకే అనేక మంది నాయకులు కూడా ఈ ఉద్యమ కోణం, ఇంద్రారెడ్డి గారు ఆ ఉద్యమంలో తిరిగి, కేశవులు గారు ఆ ఉద్యమం చేసిండు. వీళ్ళందరూ అనేక మంది చేసిన తర్వాత దీన్ని ఎంకులాడుకున్నాడు కేసీఆర్ ఎంకులాడుకొని, ఈయనకు కూడా ఒక షటర్ దొరుకుతుందా ఆయనలా, ఈ పాత్ర పోరాడితే ఒక షటర్ దొరకదట్టున్నది కదా. అన్ని పార్టీలు ఇట్లున్నాయి, అక్కడ ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నది, మరి ఏమన్నా పాలకపక్షంలో ఉన్ననాడే 4 రాష్ట్రాలు ఏర్పడే కాడ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ కానీయలే. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే ఇక్కడ అధికారంలో. తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు, బీజేపీలో ఉన్న వెంకయ్య నాయుడు ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగా విసుకెళ్ళు. లేకపోతే కేసీఆర్ ఇళ్ళకి వచ్చేటోడు కాదు, 1200 మంది బలిదానాలు అయ్యేటి కావు. కేసీఆర్ కుటుంబం కానీ ఈ తెలంగాణ ఉద్యమాలకు రాకపోదురు. ఏది లేకపోతే ఆనాడే ఉత్తరాఖండ్ ఇవన్నీ ఏర్పడ్డాయి కదా, ఛత్తీస్గఢ్ ఏర్పడ్డది కదా. ఆనాడే ఈ రాష్ట్రం కూడా ఏర్పడితే, ఆనాడే తెలంగాణ ఏర్పడితే వీళ్ళకి అవసరం ఛాన్స్ ఉండదు. బీజేపీ ఫ్రంట్ కోర్లు ఉంది కదా, బీజేపీ తెచ్చిన పార్టీగా ఫ్రంట్ కోర్లు ఉంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా చెప్పుకుంటారు, అప్పుడు బీజేపీ చెప్పేవారు కదా. మరి ఎందుకు అవకాశాన్ని ఎందుకు? వెంకయ్య నాయుడు కుట్రతోని, అంటే రాష్ట్రానికంటే రాష్ట్ర ప్రజల కంటే కూడా కులపెత్తనం కావాలి మాది, అంటే తెలుగుదేశం అయినా మాదే, బీజేపీ అయినా మాదే అనేటువంటి అధికారంతో ఆనాడు కానీయలే. అప్పుడు కేసీఆర్ లేకపోతే 1200 మంది పిల్లలు ఎందుకు చచ్చిపోవాలండి? వాళ్ళ ఉసురు వెంకయ్య నాయుడు దాకదా? తాకుతుంది ఖచ్చితంగా. వాళ్ళ ఉసురు మన కేసీఆర్కు దాకదా? వీళ్ళు ఇంటోడు చచ్చిండా? కేసీఆర్ ఇంటోడు అసలు టీఆర్ఎస్ తోడు చచ్చిండా ఎవడన్నా? లేదు. బడుగు బలహీన వర్గాలు కదా చచ్చిపోయిన్లు, ఎస్సీ ఎస్టీలు కదా. అట్లని ఓసీలు రావాలేదు అంటలేను. ఆదిరెడ్డి కంతకు గురి పెట్టుకొని కాల్చుకున్నాడే ఢిల్లీలా, అంటే ఢిల్లీ కదరాలని కదా మాట్లాడింది. వీళ్ళ పురుషార్థంతోనే కదా ఇదంతా ఆగమైంది. మరి ఇప్పటికి మేమే సాధించడం తెలంగాణ కేసీఆర్ చెప్పుకుంటా ఉంటే చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెచ్చుకున్నా. నేను కేసీఆర్ ఒక్కటే రూములు ఉన్నవాడా ఢిల్లీలో. నేను టిఆర్ఎస్ లో హార్డ్ కోర్ కార్యకర్తను. ఆనాడు హార్డ్ కోర్ కార్యకర్తను కాదు, లీడర్ను. నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జిను. ఆనాడు కేసీఆర్ ఒక్కటే రూములు ఉన్నాం. సుష్మా స్వరాజ్ గద్దించి బిల్లు పెడతారా, నేను శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందట ధర్నా చేస్తానన్నాడు. మరి నా వల్లే నాకు పొగ బాంబులు ఎత్తాను సుమా, మీరు సమర్థిస్తే గట్టిగా మీరు నిలబడితే నేను బిల్లు పెడతానని ఆనాడు సోనియా అన్నది. ఆనాడు మీరా కుమారి దేనికి
పార్లమెంటరీ పార్టీకి ఆమె సభా స్పీకర్. స్పీకర్ అవును. ముగ్గురు అమ్మలు కలిస్తే ముచ్చటగా ముగ్గురు అమ్మలు కలిస్తే తెలంగాణ వచ్చింది.